ఇక్కడ మల్కాజ్గిరిలో కొంతమంది మాట్లాడడానికి ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు గెలిస్తే వాళ్ళకి బాగుంటుంది అనుకుంటారు, ఎవరైతే వాళ్ళకు సూటబుల్ లీడర్, వాళ్ళ సమస్యలు విని, వాళ్ళ బాధలు విని, వాళ్ళ సమస్యలు తీర్చాలని అనుకుంటారు, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఎట్లుంది మల్కాజ్గిరి? మీకు ఎవరైతే మీ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఎన్ని పేర్లు ఉన్నాయో తెలియదు కానీ నాకు ఒకటే పేరు తెలుసు, ఈటల రాజేందర్. వేరే పేరు కూడా తెలియదా? పేరుల పేర్లు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన పేరు తెలిసిన తర్వాత వేరే పేరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈజ్ ది ఓన్లీ పర్సన్, ఈజ్ ఆల్రెడీ వన్. ఆయన గెలిచినాడు. ఆయన గెలవడము ఆయనకు అవసరం ఉందో లేదో కానీ మల్కాజ్గిరి ప్రజలకు మాత్రం అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఉద్యమ కాలంలో ఏ విధంగా పనిచేసినాడు, కరోనా టైంలో ఏ విధంగా ప్రజలకు సేవ చేసినాడు అందరికి కూడా బాగా తెలుసు. ఇంతకంటే గొప్ప నాయకుడు వేరే ఎవరు? నాకు ఒక మాట చెప్పండి. కరోనా టైంలో ఏ నాయకుడైనా బయటకు వచ్చి ఏ హాస్పిటల్ అయినా విజిట్ చేసినాడా? జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సీఎం దగ్గర ఉంటది. సీఎం ఎన్నడైనా ఏదైనా హాస్పిటల్ విజిట్ చేసినాడా? ఏ పేషెంట్ నన్నా పలకరించినాడా? ఆ రోజు తన ప్రాణాన్ని సైతం లెక్క పెట్టకుండా గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, ఏ హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్కి పోయి అక్కడ రోగులను విచారించి వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఆ రోజులలో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అడ్మిట్ అయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పోలే. భార్య అడ్మిట్ అయితే భర్త పోలే, భర్త అడ్మిట్ అయితే భార్య పోలే, పిల్లలు అడ్మిట్ అయితే తల్లిదండ్రి పోలే, తల్లిదండ్రులు అడ్మిట్ అయితే పిల్లలు పోలే. ఎవరైనా చనిపోయినా కూడా శవాన్ని కూడా తీసుకుపోతేందుకు వాళ్ళ సొంత మనుషులు కూడా రానప్పుడు ఈటల రాజేందర్ గారు గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి దాన సంస్కారాలు చేయించినటువంటి, వాళ్ళ మతాచారాల ప్రకారము వాళ్ళ యొక్క అంత్యక్రియలు జరిపించినటువంటి మహా వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అంతకంటే మహనీయుడైతే ఎవరు లేరు. కాబట్టి ఆయనకే మా ఓటు. మరి మల్కాజ్గిరి లేదా తెలంగాణకు మోడీ అంటే ఈటల రాజేందర్ గారే. దేశానికి మొత్తము మోడీ. మరి మోడీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు విడిగా. రాహుల్ గాంధీ గురించి ఏమంటారు? రాహుల్ గాంధీ కావాలి ఏమంటారు అంత అని అంటారు, ఏమంటారు? ఎవరు? హూ ఇస్ రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఎవరు? ఇటలీ నుంచి వచ్చిన ఆయన. రాహుల్ గాంధీ వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఏం నడవరు. ఇక్కడ నడిచేది కేవలము మోడీ, నరేంద్ర మోడీ, నమో నమో, అంతే. ఇంకా వేరే పేరు లేనే లేదు ఇక్కడ. ఏమంటారు? మల్కాజ్గిరికి ఈటల షూరిటీ, దేశానికి మోడీ షూరిటీ అంటే 100%. రాష్ట్రానికి మల్కాజ్గిరికి కాదు, రాష్ట్రానికి ఈటల, దేశానికి మోడీ. వీళ్ళైతేనే అక్కడ దేశం సుభిక్షంగా ఉంటది, క్షేమంగా ఉంటది, సురక్షితంగా ఉంటది. ఇక్కడ రాష్ట్రంలో మరి మన ఈటల రాజేందర్ అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటది, సురక్షితంగా ఉంటది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చెప్పండి అన్న, మీరు ఏమంటారు? మల్కాజ్గిరికి మీ ఎవరు కావాలి? ఎవరైతే మీ సమస్యలు తెలుసుకొని, మీ బాధలు తెలుసుకొని మీకు మీ ఏంటంటే నిలుస్తారు అనుకుంటారు? మీ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మా ఎంపీ అంటే ఇంతకు ముందు మల్కాజ్గిరికి చాలా మంది ఎంపీలు వచ్చారు, కానీ ఎవరు కూడా ఏం పని చేయలేదు. ముఖ్యమంత్రి కూడా పని చేసేయండి. అసలు మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి వచ్చారు, ఒక 2 times కూడా మల్కాజ్గిరి రాలేదు, ఒక్క ఇనాగ్రేషన్ కూడా చేయలేదు. మేము రేవంత్ రెడ్డి అంటే అభిమానులు, మేము టీడీపీలో ఉన్నప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళమే. కానీ పొలిటికల్లే ఏదో అభివృద్ధి చేస్తా, వయసు గొంతిప్పుతా, అది ఇది పార్లమెంట్ లో మాట్లాడతారు, కానీ ఏనాడు కూడా మల్కాజ్గిరి కోసం పట్టించుకోవాలి, వాస్తవం. కాబట్టి ఈ రోజు ఈటల రాజేందర్ అంటే అందరికి తెలిసిన వాడు, ఉద్యమకారుడు. ఈవెన్ కరోనా టైంలో దేశాన్ని రక్షించిండు, ప్రపంచానికే వ్యాక్సిన్ పంపించిన నరేంద్ర మోదీ. మనం ఈరోజు ఇంత కామ్గా ఇంత హాయిగా సుఖంగా ఉన్నామంటే వ్యాక్సిన్ తోనే ఇంతమంది ఉన్న జీవనాలతో బతికి ఉన్నాం మనము. రాష్ట్రంలోనేమో ఈటల రాజేందర్ గారు చేశారు అట్లా. నిండు అసెంబ్లీ సభలో ఎంఐఎం పార్టీ వాళ్ళు రాజేందర్ గారికి సుల్యూట్ చేశారు కరోనా టైంలో ఉన్నప్పుడు, నిండు శాసనసభలో. అంతకన్నా రుజువు ఏం కావాలి ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం? అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా రాజేందర్ వైపే మొగ్గు. ఏదో నామకేవాస అలా ఉనికిని కాపాడుకోనికి ప్రచారం చేస్తారు తప్ప మిగతా కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కలుస్తూ ఉంటారు కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా మీకే ఇస్తామన్నా, టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ అయితే ఎలక్షన్ తర్వాత క్లోజ్, అది దానికి ఏం లేదు. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న? లోకల్ ఎల్బీ నగర్. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఈటల రాజేందర్ గారు. ఎందుకన్నా? ఇప్పుడు
క్యాండిడేట్ ఇంకెవరు లేరు. వీళ్ళ బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి ఉన్నారు ఎవరు అసలుకి వీళ్ళు కదా, వీళ్ళు సునీతా మహేందర్ రెడ్డి. ఎప్పుడైనా అది ఇంతవరకు ఎప్పుడు ఇక్కడ ఏరియాలో కనబడలే కదా. ఈటల రాజేందర్ అంటే మొత్తం నేషనల్ తెలిసిన లీడర్ కదా. పైన మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలన్నా? మోడీ ఉండాలి. దేశం ఏం కోసం, నచ్చింది అన్న అంతేగాని మోడీలో? దేశం కోసం ఏం నచ్చలేదు. ఆయన చేసిన ఎన్ని పనులు ఎన్ని చెప్పినా తక్కువనే. ఈ రోజు మనం ఇలా ప్రశాంతంగా పడుకుంటున్నామంటే దానికి కారణం మోడీ. మరి 70 సంవత్సరాలు ఉన్న కింద 10 సంవత్సరాలు మేనేజ్ చేస్తే అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది మనం ఏంటి భారతదేశం? ఒక యుద్ధాన్ని ఆపి తీసుకొచ్చిన ఘనత, కరోనా టైంలో ఆయన చేసిన సేవలు, యుక్రెయిన్ ఇవి దీనికన్నా ఇంకేం చెప్పాలి ఎగ్జాంపుల్స్. మరి అక్కడ ఢిల్లీలో నరేంద్రుడు, మల్కాజీలో రాజేంద్రుడు. ఎంతకన్నా ఏం కావాలి ఇంకా? కరోనా టైంలో ఇక్కడ ఏ సైరన్ మోగలేదు. ఓన్లీ రాజేంద్ర గారు ఆ రోడ్డు మీద తిరిగినప్పుడు పబ్లిక్ గురించి. రాజేంద్రుడు షూరిటీ, నరేంద్రుడు గ్యారంటీ అంటారా? 1% ఎందుకు ఎక్కువ చెప్తున్నామంటే ఇక్కడ బంపర్ మెజారిటీ తోటి, మోర్ దాన్ 3.5 lakhs మెజారిటీ తోటి ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారు. డామ్ షూర్. ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు మల్కాజీ? ఇప్పుడు ఇవి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్. ఇవి ప్రాబ్లమ్స్ చూసే ఎలక్షన్ కాదు, ఇవి దేశం కోసం. మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారి పాలన ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండాలా. ఇప్పుడు కొన్ని అవినీతిలో ఇంతవరకు కూడా 10 సంవత్సరాలు ఒక చిన్న అవినీతి లేని నాయకుడు అంటే నరేంద్ర మోడీ గారు. మరి అన్న ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారు. మరి ఇప్పటి వరకు కూడా మచ్చలేని నాయకుడు, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే నాయకుడు. మరి జనానికి ఇంతకన్నా ఏం కావాలి? పిలిస్తే పలికే నాయకుడు. ఇక్కడ రాజేంద్ర గారు గెలుస్తారు, ఈటల రాజేంద్ర గారు గెలుస్తారు. వేరే వాళ్ళ సంగతి ఏమంటారు? వేరే పార్టీల సంగతి? వేరే వాళ్ళ పార్టీ అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు, ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డి ఎక్కడ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ కూడా కాదు, ప్రాపర్ ఇక్కడ కాదు. లక్ష్మారెడ్డి అది మళ్ళీ ఈయన ఉన్నాడు కదా, రాగిడి లక్ష్మారెడ్డి, ఇంతవరకు ప్రజల మధ్యలో లేడు. కాబట్టి రాజేంద్రనే గెలుస్తాడు. రాజేంద్రన బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. నెక్స్ట్ పిఎం మోడీ కావాలా, రాహుల్ గాంధీ కావాలా? మోడీ కావాలా మాకు. మోడీ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే సమస్యల మీద కొట్లాడేది, ఏదైనా అనివార్య కార్యాలయం చూస్తే మన కోవిడ్ వచ్చినాడు, ఆ టైంలో ఏవైతే కోవిడ్కు సంబంధించినవి ఉన్నాయో అవన్నీ ఫ్రీ కూడా ఇచ్చిండు. అట్లాంటప్పుడు మోడీ ఉండాలి. దేశ రక్షణకు, ధర్మాన్ని రక్షించేందుకు మోడీ ఉండాలి. బీజేపీ గ్యారంటీ. ముచ్చట్లు పెట్టుకుంటుర్రా? ఎవరు గెలుస్తారు? ఎవరు? ఈటెల రాజేందర్ గ్యారంటీ. ముచ్చట్నే లేదా? మాటలు లేదు ఇక. ఈటల రాజేందర్ ఒకటే అంటారా? ఆయన మంచివాడు. తెలుసా ఈటల రాజేందర్? గ్యారంటీ. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుసా? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ రాదు ఇక్కడ. బీఆర్ఎస్ పోయింది. పోయిందా? ఏం లాభం లేదు, అయిపోయింది, పడిపోయింది. ఈటెల రాజేందర్ వస్తాడు. అది పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండాలా, రాహుల్ గాంధీ ఉండాలి? ఉన్నాడు. మోడీ గ్యారంటీ. మోడీ రావాలంటారా? రాహుల్ గాంధీ? ఆ? రాహుల్ గాంధీ పిఎం? రాహుల్ గాంధీ రాడు, ఇక్కడ లేదు. మోడీ గ్యారంటీ.